హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేఘనా వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎగ్ ఫ్రైడ్ రైస్ కొందరు చేస్తే అసలు బాగోదు. నీసు వాసన వస్తది. ఇంకొందరైతే అందులో అల్లం ఏసి చేస్తారు స్మెల్ రావద్దని. సో, ఈరోజు నేను చెప్పబోయే టిప్ ఏంటంటే మనం ఎన్నైతే ఎగ్స్‌ని యూజ్ చేద్దాం అనుకుంటామో వీటిని ఒక బౌల్‌లో తీసుకొని బాగా గిలకొట్టుకోవాలి. దానివల్ల ఆమ్లెట్ ఫ్లఫీగా వస్తది. మంచిగా నీలం, వైట్‌ది మొత్తం మంచిగా మిక్స్ పోవాలి. అప్పుడే బాగుంటది టేస్ట్. మెయిన్ టిప్ ఏంటంటే ఆయిల్ బాగా వేడి ఉన్నప్పుడే అందులో ఆ ఎగ్ సోనా అందులో పోయాలి. ఎగ్ మనం గిలకొట్టుకున్నది అందులో పోయాలి. అప్పుడే మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు స్మెల్ రాదు. నీసు వాసన అనేది రాదు. దాని తర్వాత ఎగ్స్ ఆమ్లెట్ ఫార్మ్ అయిన తర్వాత దాన్ని వెంటనే చిన్న చిన్న పీసెస్ చేసుకోవద్దు. అట్లనే పెద్ద పీసెస్‌లా ఉంచుకుంటేనే బెటర్. ఎందుకంటే రైస్ ఏసినప్పుడు మనం రైస్ ఫ్రై అవ్వాలని చెప్పి అటు ఇటు కలుపుతాం. అప్పుడు చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి. తినేటప్పుడు పీసెస్ ఏం రావు ఎగ్గు. సో, ఎప్పుడైనా పెద్ద పీసెస్ ఉంచుకొని అన్నం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, మసాలాలన్నీ ఏసుకోవాలి. ఈరోజు మేము ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే చాలా మిగిలిపోయింది ఈరోజు అన్నం. పొద్దున వండుకున్నాం. ఇప్పటివరకు తినలేదు. సో, ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటే అందరం తింటాం. మా పెద్దోడికి మళ్ళీ ఫ్రైడ్ రైస్ అన్నా, లెమన్ రైస్ అన్నా మస్తు ఇష్టం. అట్లనే నర్సరీ వాడి రిజల్ట్ వచ్చింది. అదేమంత పెద్ద సీరియస్ మ్యాటర్ కాదు గానీ, చాలా పెద్ద విషయమే. పోయినసారికి, ఈసారికి వాడికి 40 మార్క్స్ పెరిగినాయి. సో, సెలబ్రేట్ చేసుకోవాలి గదా! వాడికి ఇష్టమైనది చేస్తే సెలబ్రేట్ చేసుకున్నట్టే మేము. వాడు మంచిగా తింటే. సో, లాస్ట్ టైమ్ 1000కి 860 వచ్చినాయి. ఈసారి 1000కి 900 వచ్చినాయి. మేము 1 వీక్ డుమ్మా కూడా కొట్టినాం. ఎలక్షన్స్ అప్పుడు కాళేశ్వరం పోయినాం. ఎలక్షన్స్ పోయినాం. 1 వీక్ మొత్తం డుమ్మా కొట్టినాం. ఈసారి అసలు మార్క్సే రావు. ఇగ చాలా కష్టం. హోప్స్ వదిలేసుకోవాలని అనుకున్నాం. కాపోతే పర్లేదు. ఒక తెలుగులో, హిందీలో కొంచెం అటు ఇటు రివర్స్ చెప్పడం వల్ల మార్క్స్ కట్ అయినాయి అంతే. మిగతావన్నీ పర్ఫెక్ట్‌గానే రాశిండు. పర్లేదు. నేనైతే ఈ మార్క్స్ కూడా రావని అనుకున్నా. అందుకే ఈరోజు మేము ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం. వ్యూస్ బానే వస్తున్నాయి. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేస్తాను. కొంచెం మా హస్బెండ్ హెల్ప్ ఉంటేనే నేను ఇట్లా పోస్ట్ చేయగలుగుతా. లేకపోతే నా ప్రీవియస్ బఠానీ వీడియో లాగా ఈ వీడియో కూడా అయిపోవద్దు. ఆ వీడియో అస్సలు బాగా రాలేదని చెప్పి మా హస్బెండ్‌ని షూట్ చేయమని పట్టుబట్టి షూట్ చేపించిన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై